ఏంటి బత్తాయి గాళ్ళు వాసన కూడా కనిపించట్లేదు? అప్కీ బార్ 400 పార్ అన్నారు, అక్కడ కనిపించట్లేదు ఏంట్రా? కాంగ్రెస్ ముక్త భారత్ అన్నారు, ప్రతిపక్షం లేకుండా చేద్దాం అనుకున్నారు. ఒక రకంగా ఆటోక్రటిక్ రూల్ తీసుకొచ్చి దాదాపుగా అసలు ఇండియన్నెస్లో ఉండే ఆ డెమోక్రటిక్ సోల్ని చంపేద్దాం అనుకున్నారు. ఎటు వెళ్ళారా మీరు అంతా? ఈడ్చిదంతే 400 కాదు 300 కాదు, ముక్కి మూలిగి 250 సీట్లు కూడా రాలా. మీరు మతం ఆధారంగా ప్రజల్ని యునైట్ చేద్దాం అనుకుంటే అదే ప్రజలు నీకు గట్టిగా తిరిగిచ్చేశారు. ఈ బత్తాయిగాళ్ళు మోదీ చేసే ఈ పనుల వల్ల, మతోన్మాద కుయుక్తుల వల్ల మహా అయితే టెంపరీగా ఏమైనా ప్రాబ్లం రావచ్చామో కానీ ఇండియన్నెస్ని ఎవడో చంపలేడు. ఇండియాలో ఉండే ఆ డెమోక్రటిక్ సోల్ని ఎవడో చంపలేడు. ఈ మోదీ బత్తాయిగాళ్ళు మొత్తం రామ మందిరాన్ని చూపించి ఓట్లు దండుకుందాం అనుకున్నారు, కుదరలా. ముస్లింలని బూచిగా చూపించి ఓట్లు దండుకుందాం అనుకున్నారు, అది కుదరలా. ఏ ప్రాంతీయ పార్టీల అస్తిత్వాన్ని పూర్తిగా తీసేద్దాం అనుకున్నావో, అదే శివసేన, అన్నా డిఎంకే లాంటి పార్టీలని పూర్తిగా ఆక్యుపై చేసి వాటి యొక్క అస్తిత్వాన్ని పూర్తిగా నువ్వు ఎలా తీసేద్దాం అనుకున్నావో, అదే ప్రాంతీయ పార్టీల భుజస్కంధాల మీద నీ సంకీర్ణ ప్రభుత్వం ఏర్పాటు చేయబోతున్నారు. నువ్వు 3వసారి ప్రధానమంత్రి అవ్వటానికి అదే ప్రాంతీయ పార్టీలు నీకు అవసరపడబోతున్నాయి. ఇట్ ఈస్ ఎ పోయటిక్ జస్టిస్. కాబట్టి నీకు అర్థం కావాల్సిన విషయం ఏంటంటే, ఈ బత్తాయిగాళ్ళకి అర్థం కావాల్సిన విషయం ఏంటంటే, అరే బాడకవల్లారా, మీరు అనుకుంటున్నట్టు హిందువులు మిమ్మల్ని నమ్మరు. హిందువులు మీరు అనుకుంటున్నంత పిచ్చోళ్ళు కాదు. మీరు ముస్లింలు బూచిగా చూపించవచ్చు, రామ మందిరాన్ని చూపించవచ్చు, ఏది చూపించినా ఖచ్చితంగా తరిమేశారు మిమ్మల్ని. మీ దొంగ మాటల్ని హిందువులు నమ్మలేదు. మతమాధారంగా ఓట్లు దండుకుందాం అనుకునే మాటల్ని నమ్మలేదు. మతమాధారంగా మనుషుల్ని విడదీసి ఓట్లు దండుకుందాం అనుకునే మీ ఆలోచనని నమ్మలేదు. కాబట్టి ఇప్పటికైనా ఈ మతాలని అడ్డుపెట్టుకొని మనుషుల్ని విడదీసే ఆలోచనలు పక్కన పెట్టి, ఈ మతాలని అడ్డుపెట్టుకొని పబ్బం గడిపే ఆలోచనలు పక్కన పెట్టి కనీసం ఇప్పటికైనా అభివృద్ధి మీద కాన్సన్ట్రేట్ చేస్తారని ఆశిస్తున్నాం. పార్టీలకు అతీతంగా అటల్ బిహారీ వాజ్పేయి గారు లాంటి వ్యక్తులని ఆదర్శంగా తీసుకొని ముందుకెళ్తారని ఆశిస్తున్నాం.